అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రాసులకి అలాగే ఆకాశంలోని నక్షత్రాలకి సంబంధం ఏమిటి అనేది తెలుసుకుందాము. రాసులు మరియు నక్షత్రాలు ఇవి మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అయితే ఈ రెండిటికి మధ్య ఉన్న సంబంధం కూడా చాలా ముఖ్యమైనది. రాసులు మరియు నక్షత్రాలను బట్టే జ్యోతిష్కం అనేది చెప్పబడుతుంది. మనకి వివాహాలకి ఏ ఇతర కార్యక్రమాలకి కూడా ఇవి జ్యోతిష్కంలో ఈ అంశాలు చూస్తారు. ఆకాశాన్ని మొత్తం 12 రాసులుగా విభజించారు. అదే ఆకాశాన్ని 27 నక్షత్రాలుగా కూడా చెప్తారు. అంటే ఒక్కో రాశిలో 2 నుండి 3 నక్షత్రాలు ఉంటాయి. అలాగే నక్షత్రాలకు మళ్ళీ పాదాలు కూడా ఉంటాయి కదా. సో వాటిని ఈ రాసుల ద్వారా డివైడ్ చేస్తారు. ఈ రాసులు నక్షత్రాలు పొంతన బట్టే వివాహంలో కూడా వధూవరులకి పొంతన అనేది చూస్తారు. ఉదాహరణకి మేషరాశిని తీసుకుంటే మేషరాశికి అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రాలు వస్తాయి. అంటే కృత్తికలో కొన్ని పాదాలు వస్తాయి. అలాగే వృషభ రాశిలో కృత్తికా నక్షత్రము, రోహిణి, మృగశిర ఇవి భాగాలుగా ఉన్నాయి. అలాగే మిథున రాశిలో మృగశిర, ఆర్ద్ర, పునర్వసు ఈ నక్షత్రాలు భాగంగా ఉన్నాయి. అలా మిగతా రాశుల్లో కూడా మిగతా నక్షత్రాలు భాగాలుగా ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే రాశి అనేది మానవుని యొక్క వ్యక్తిత్వము, జీవితము ఎలా ఉంటుందో చెబుతుంది. అలాగే నక్షత్రం అనేది మనిషి యొక్క మనసు, ఆలోచనలు, స్వభావం గురించి డీప్గా చెబుతుంది. అందుకే జ్యోతిష్కులు జాతకం చెప్పేటప్పుడు రాశి నక్షత్రాన్ని పరిగణగా లెక్కలు వేసి చూసి చెబుతారు. జన్మలో ఎలా నిర్ణయిస్తారంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అదే మీ జన్మ నక్షత్రము. అలాగే ఆ నక్షత్రము ఏ రాశిలో ఉందో అదే మీ రాశి. దీన్ని బట్టి ప్రతి మనిషి యొక్క జన్మ నక్షత్రాన్ని, రాశిని లెక్క వేస్తారు. రాశి మన లైఫ్ ఎలా ఉంటుందో చెబితే నక్షత్రం మన మనసు ఎలా ఉంటుందో చెబుతుంది. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.